హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటా ఈ హడావుడి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో యూ కెన్ సీ హౌ ఐ మేక్ మై హోమ్ గెస్ట్ రెడీ అండ్ ఎలాంటి డిషెస్ ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తాను. సో ఇక్కడైతే నేను క్విక్గా ఇంటిని క్లీన్ చేసి కొన్ని డెకార్స్ అండ్ ఫర్నిషింగ్స్తో డెకరేట్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ అంతా కూడా డస్టింగ్ చేశాను. మెయిన్ డోర్ అనేది ఎంత క్లీన్ చేసినా డస్ట్ పడుతూనే ఉంటుంది. సో బట్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్ కదా, ఎందుకంటే మనం గెస్ట్కి మన మీద ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే పడుతుంది. సో ఎంట్రీ వే ఎప్పుడు నీట్గా పెడతానమాట. మా బాల్కనీలో చిన్న గార్డెన్ ఉంటుందండి. మనీ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిని పెంచడం చాలా ఈజీ అంటే ఈజీ అనమాట. మోస్ట్లీ నేనైతే మనీ ప్లాంట్స్ వాటర్లో గ్రో చేస్తాను. ఇలా స్టెమ్స్ అన్నీ కట్ చేసేసి ఒక బంచ్ లాగా రెడీ చేసేసి వాటర్ పాట్స్లో పెడతానమాట. వీటికి ఎండ అంతేమీ అవసరం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి బయట పెడుతూ ఉంటాను. ఇంట్లో ఏ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ప్లాంట్స్ అన్ని తీసుకెళ్ళి నేను బయట ఎంట్రీ వేలో పెడతాను. లుక్ బాగుంటుంది. నెక్స్ట్ హాల్ కొంచెం రీసెట్ చేస్తాననమాట. హాల్లో నేను ఇదివరకు పెద్ద కార్పెట్ వేసేదాన్ని, కానీ క్లీనింగ్ కష్టం అయిపోతుందని చెప్పేసి తీసేసాను. ఇప్పుడు ఈ చిన్న కార్పెట్ వేస్తున్నాను అనమాట. డైలీ ఇల్లు డస్టింగ్ చేయడం అవంతా నేనే చేస్తాను. మెయిడ్ మాపింగ్ అండ్ బ్రూమింగ్ చేస్తుంది, కానీ డస్టింగ్ చేయదనమాట. సో ఎవ్రీ కార్నర్ తీసి నేనే క్లీన్ చేస్తూ ఉంటాను. సో కార్పెట్ తీసి క్లీన్ చేసి వేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందని ఇప్పుడు తీసేసాను అనమాట. ఇప్పుడు ఈ చిన్న కార్పెట్ వేస్తున్నాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను అనమాట. సెంటర్ టేబుల్ నీట్గా వైప్ చేసేసి కొన్ని డెకోర్ ఐటమ్స్ అయితే పెడుతున్నాను. అయితే కుకింగ్‌కి ఏమేమి వెరైటీస్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్నాను. ఒక 15-20 మెంబర్స్‌కి ఇన్వైట్ చేశానండి. ఇంట్లో నేనొక్కదాన్నే చేయాలి అంటే అటు కుకింగు, ఇటు ఇల్లు సర్దడం అంటే కొంచెం కష్టమైన పని కదా! సో మా హస్బెండ్ ఆన్‌లైన్‌లో ఒక షెఫ్ అయితే బుక్ చేశారనమాట. అది ఒక యాప్ అనమాట. మనం ఏ టైంకి కావాలి అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ మనకు కావాల్సిన మెనూ ఫిల్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుందో ఎస్టిమేట్ ఇస్తారనమాట. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనమేనమాట. మనమే తెచ్చి పెట్టుకోవాలి. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు మెనూని బట్టి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి రెడీగా పెట్టాలన్నమాట. సో ఆ ఖర్చు మనదే. సో ఇప్పుడైతే 9 అవుతుందండి. నేను అన్నీ ఈ మధ్య హాల్ ఒకటి నేను డెకరేట్ చేశాను అండ్ సర్దాననమాట ఆల్మోస్ట్. ఇప్పుడు షెఫ్ వచ్చే టైం అయింది. आपका नाम? सब्बीर अली। ओके, तो आप हमारे लिए क्या क्या बना रहे हैं आज? आज आपके लिए वेज कोरमा बनेगा, वेज बिरयानी बनेगा, ग्रीन चटनी, पूरी और ओके। एक आइटम आपका क्या था? कबाब, हाँ, हरा भरा। हरा भरा कबाब। राइट, जी, ओके, जी, थैंक यू। थैंक यू। शुरू कीजिए. సో ఐటమ్స్ అన్నీ ఇచ్చేస్తే ఇంకా అతను షాపింగ్ అయితే స్టార్ట్ చేశాడనమాట. సో అన్నీ కూడా ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకున్నాడు. మార్నింగ్ 9 అంటే 9కి వచ్చేసాడనమాట షార్ప్గా. అండ్ బాయిలింగ్, సోకింగ్ అన్నీ చేస్తున్నాడు. हाँ, పాలక్, ఓకే, हरा भरा कबाब के लिए पालक और जीरा लहसुन देके बॉईल करना पड़ेगा इसको। ఓకే, उसके बाद में आलू, ग्रीन पीस, कैरेट, बीन्स एक जगह बॉईल हो रहा है। ఓకే, फिर बाद में उनको हाथ में चकट के इनको पेस्ट करके मिक्स करना पड़ेगा ब्रेड क्रम्स देके। ये రైట్, टिक्की बनाना पड़ेगा, फिर बाद में ऑयल फ्राई होगा। ఓకే. ఇంకా అతను అన్నీ కూడా సింగిల్ హ్యాండెడ్గా చేసుకున్నాడనమాట. వెజిటేబుల్స్ చాపింగ్ చేయటం అన్నీ కూడా చేసుకున్నాడు. కానీ వెజిటేబుల్స్ మనమైతే జాగ్రత్తగా పీల్ చేసి కట్ చేస్తాం కదా, అతను వేస్టేజ్ ఎక్కువ చేశాడనమాట. చూడండి మీరే, నేను చూపిస్తున్నాను కదా, క్యారెట్స్ కానీ అవి పీల్ చేయడం చాలా ఎక్కువగా వేస్టేజ్ అయితే అయింది. అసలు ఆయిల్ కూడా అంటే చాలా ఎక్కువగా యూజ్ చేశాడనమాట. మేము ఎక్కువ ఆయిల్ వాడము అని చెప్పినా సరే వినట్లేదు. ఆయిల్ లేకుండా టేస్ట్ రాదు మేడం, అండ్ టేస్ట్ రాకపోతే ఫీడ్‌బ్యాక్ మంచిగా ఉండదు అని ఆర్గ్యూ చేశాడనమాట. సరే ఇక తప్పదు అని ఇంకా మనమే ఇంకా బుక్ చేసాం కాబట్టి ఇంకా అతను ఏమేమి అడిగితే అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. ఒక పక్క నేను ఇల్లు ఆర్గనైజ్ చేస్తూనే కిచెన్‌లో అతనికి కావాల్సింది అందిస్తున్నాననమాట. ఏ ఒక్క ఐటెమ్ లేకపోయినా అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి అతను. వెంటనే జెప్టోలో ఆర్డర్ చేస్తున్నాననమాట చిన్న ఐటెమ్ లేకపోయినా. సో మేమైతే ఫస్ట్ చెప్పేసాం కదా ఏమేమి ఐటమ్స్ మెనూ చెప్పేసాం కాబట్టి అతను 1 బై 1 అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడనమాట. ఆర్డర్‌లో చక్కగా నీట్‌గా చేశాడు. కాకపోతే వేస్టేజ్ అయిందనమాట.
అది కామన్ కదా! ఎవరైనా షెఫ్ అలాగే చేస్తారు. ఆనియన్స్ కూడా హాఫ్ కట్ చేసి పడేస్తున్నారనమాట. సో 9-12 అతని టైమింగ్. ఈలోపు అన్నీ రెడీ చేయాలి. ఒక పక్కనేమో గెస్ట్‌లొచ్చేసే టెన్షన్ అనమాట. వచ్చేస్తారేమో ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఇంకో పక్క ఈయనకి అన్నీ అందిస్తూ ఉండాలి. అండ్ ఒక పక్క షూటింగ్ కూడా చేయాలి కదా! సో అసలు షెఫ్ రెసిపీస్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి షూటింగ్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే వెజిటబుల్ బిర్యానీ అవుతుందనమాట. చాలా అంటే చాలా యమ్మీగా, టేస్టీగా వచ్చిందండి. అందరైతే భలే మెచ్చుకున్నారు. సో రెసిపీ మీరు కూడా ఒకసారి చూసేయండి. అతను కిచెన్‌లో అన్నీ చేసుకుంటూ ఉంటే, నేనైతే బాల్కనీలో కొంచెం రీసెర్చ్ చేస్తున్నాననమాట. గెస్ట్స్ వచ్చి ఇక్కడ కూడా కూర్చుంటారని. లైట్‌గా ఏం లేదండి. జస్ట్ అలా టేబుల్స్, చైర్స్ అరేంజ్ చేస్తున్నాను. అండ్ వన్ బై వన్ ఒక్కొక్క రూమ్ అయితే నేను రీసెట్ చేయటం, రీఆర్గనైజ్ చేయటం చేస్తున్నాననమాట. కొంచెం కంఫర్ట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అండ్ లుక్ వైస్‌గా బావుండాలని చెప్పేసి. ఈలోపు మా మెయిడ్ కూడా వచ్చేసిందనమాట. వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. హమ్మయ్య! అనుకున్నాను. ఇంకా ఫ్లోర్ అంతా అన్ని రూమ్స్ నీట్‌గా మాప్ చేస్తుందనమాట. నేనైతే కొంచెం ఫర్నిషింగ్స్ అవి చూసుకుంటున్నాను. సో ఇక్కడైతే వెజిటబుల్ బిర్యానీ అవుతుందండి. ఈరోజు అన్ని వెజ్ ఐటెమ్స్ అనమాట. మోస్ట్‌లీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను వెజ్ ఐటెమ్సే చెప్పాను. చూడండి మనలాగా కాకుండా ఇతనైతే అన్ని వెజిటబుల్స్ ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాడు. ఎంత ఆయిలో కదా! అంత ఆయిల్ వేస్తే ఆబ్వియస్‌లీ టేస్టీగా ఉంటుంది ఫుడ్. కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా! ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇట్స్ ఓకే అనుకున్నాను. వదిలేసాననమాట. అండ్ అలాగే మా డైనింగ్ ఏరియాలో ఉన్న సిట్ అవుట్ కూడా రెడీ చేస్తున్నాననమాట. కొంతమంది గెస్ట్స్ వచ్చి ఇక్కడ కూడా కూర్చుంటారు కదా అని. పక్కనే మాకు ఇక్కడ డైనింగ్ టేబుల్ పక్కనే ఉన్న కౌంటర్ టాప్ మీద అయితే ఫుడ్ డిషెస్ అరేంజ్ చేద్దామని ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. సో ఆ సిట్ అవుట్ మీద కూర్చొని యాక్సెసిబిలిటీ ఫుడ్ అది తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అంటే జస్ట్ లైక్ బఫే సిస్టమ్ పెడదాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్. సో ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. నాకైతే ఫస్ట్ ఇల్లు క్లీన్ అండ్ నీట్‌గా ఉండాలండి. ఎంత డస్ట్ కనిపించినా అస్సలు బేర్ చేయననమాట. సో, మెయిడ్స్ మీద నమ్మకం ఉండదు. వాళ్ళు సరిగ్గా క్లీన్ చేస్తారో లేదో అని పైపైనే చేస్తారు గదండీ! సో, ఇలాంటి సర్ఫేసెస్ అన్నీ కూడా లేకపోతే స్టవ్ క్లీనింగ్, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అన్నీ కూడా నేనే సెల్ఫ్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఎలాంటి కెమికల్ క్లీనర్స్ అయితే వాడకుండా డీఐవై సొల్యూషన్ మోస్ట్‌లీ యూజ్ చేస్తూ ఉంటాను. నా షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా తెలుసు నేనేమి యూజ్ చేస్తానో. కిచెన్‌లోకి వస్తే ఇక్కడ హరాబరా కబాబ్ అయితే చేస్తున్నాడనమాట. అన్నీ కూడా వెజిటబుల్స్ చాప్ చేసేసి, బ్లెండ్ చేసి మోస్ట్‌లీ స్పినాచ్ అయితే ఎక్కువగా వేశాడు. బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తాడనమాట. ఇంకా ఫ్లోర్ మాపింగ్ అయిపోయింది కదా! ఫ్రెష్ స్మెల్ అయితే నాకు చాలా ఇష్టమండి. ఇంట్లో ఉన్న కార్పెట్స్ కొంచెం అరేంజ్ చేస్తున్నాననమాట. ఎక్స్‌పెన్సివ్ డెకరేషన్ ఏమీ అవసరం లేదు నాకు తెలిసి. నీట్‌నెస్ ఇట్‌సెల్ఫ్ లుక్స్ సో బ్యూటిఫుల్. అనవసరమైన వస్తువులు తీసేసి, స్మాల్ రీసెట్ చేసేస్తే రూమ్ అంతా కూడా ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది. ఏమంటారు? వచ్చే గెస్ట్స్ ఫస్ట్ మన హాస్పిటాలిటీని, మన ప్రేమని చూస్తారు. నెక్స్ట్ ఇల్లు, తర్వాత ఫుడ్. సో, చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా నో వరీస్ కదండీ! ఇక్కడ మన షెఫ్ అయితే ఒక్కొక్క ఐటెమ్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాడనమాట. ఇప్పుడైతే వెజ్ కుర్మా అవుతుంది. పూరీలోకనమాట. అది మనం వెజ్ బిర్యానీలో కూడా చాలా బావుంటుందని చెప్పేసి వెజ్ కుర్మా ఒకటి చెప్పాము. సో, అది ప్రిపేర్ చేస్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా పూరి అయితే చేస్తున్నాడనమాట. కొంచెం వేడిగా ఉంటాయి కదా! సో, లాస్ట్‌లో చేస్తున్నాడు. అండ్ పక్కన చూసారా ఆయిల్ అయితే వచ్చిన దగ్గర నుండి మరుగుతూనే ఉందండి బాబు. అది మనం ఇచ్చిన ఫ్రెష్ ఆయిల్‌నే రీయూజ్ చేస్తూ ఉన్నాడు. నౌ యూ ఇమాజిన్ రెస్టారెంట్స్‌లో ఆయిల్ ఎలా వాడతారో చూసుకోండిక. సో, నేను బయట ఫుడ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయనండి. ఏదైనా సరే మాక్సిమం నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను. అండ్ మొత్తానికి కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బిర్యానీ అయితే గుమగుమలాడుతుంది. నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాననమాట. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒకళ్ళిద్దరు వచ్చేసారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను కొంచెం ఇలా వెల్కమింగ్ స్నాక్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను. అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఇంకా కొన్ని స్నాక్స్ పెట్టాను. నాకైతే ఇలా క్లీన్ అండ్ టైడీ హోమ్ చూస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుందండి. మోర్ ఓవర్ గెస్ట్స్ చూస్తున్నారు అంటే ఆ ఎక్సైట్‌మెంట్ వేరేగా ఉంటుంది. బట్
కుకింగ్ విషయంలో కొంచెం నర్వస్ అవుతాననమాట. ముగ్గురు, నలుగురు అంటే చేసేయగలను కానీ 15, 20 మెంబర్స్ అంటే రెసిపీస్ కుదరవేమో అని కొంచెం భయమేస్తుందనమాట. మా అత్తయ్య ఉంటే టెన్షన్ ఉండదు. అందుకే ఈ కుక్‌ని హైర్ చేసుకోవాల్సొచ్చింది. అంతా కుకింగ్ అయ్యాక ఇతను కిచెన్ కూడా క్లీన్ చేసి వెళ్ళాడండి బాబు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. ఈ డ్రెస్‌కి కూడా ఒక స్టోరీ ఉందనమాట. దిస్ ఈజ్ మై మామ్స్ మెమొరీ. మమ్మీ శారీ అనమాట ఇది. సో, నేను అలా పెట్టుకున్నాను. కానీ శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ కాబట్టి దీన్ని డ్రెస్‌లో కన్వర్ట్ చేద్దామని ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది మా డ్యాడీ స్పెషల్‌గా సింగపూర్ నుంచి మా మమ్మీకి తీసుకొచ్చిన శారీ అనమాట. సో, అది అలా మెమొరీలాగా ఉంటుందని నేను తెచ్చుకొని పెట్టుకున్నాను చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడైతే డిజైన్ చేసుకున్నాక ఇంకా ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నాను. చాలా అంటే చాలా ఇష్టమనమాట ఫ్రాక్. అయితే మొన్న ఒక కామెంట్‌లో ఒక ఆవిడ షేర్ చేశారండి. ఆవిడకి లాంగ్ ఫ్రాక్స్ అన్ని మోడర్న్ డ్రెసెస్ వేసుకోవాలంటే చాలా ఇష్టమంట. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని. అయినా డ్రెస్ విషయంలో ఎవరు అలా రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదండి. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఆక్వర్డ్. మనం ఓన్లీ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన బాడీకి అది సూట్ అవుతుందా లేదా అని చూసుకొని ఎలాంటి మోడర్న్ డ్రెసెస్ వేసుకోవడంలో ఏజ్ ఏమీ అడ్డు రాదు అని. దట్స్ వాట్ ఐ ఫీల్. మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసేయండి. ఇతను కుకింగ్ అయిపోయింది. ఇంకా క్లీనింగ్ చేస్తున్నాడు. ఫైనల్‌గా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. అందరం కలిసి ఇంకా కొంతమంది వస్తారని వెయిట్ చేసాము. తర్వాత సరదాగా కొంచెం సేపు ఆటలు, పాటలతో ఎంజాయ్ చేసామన్నమాట. సో, కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ మ్యూజిక్ అయితే మ్యూట్ చేశాను. డాన్స్ అయితే నా ఫేవరెట్ దిస్ థింగ్ అండి. నా ఫేవరెట్ హాబీ అనమాట. హానెస్ట్‌లీ వి హాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. भांगड़ा में उतर गए. ఫైనల్లీ లంచ్ అయితే రెడీ అయిపోయిందనమాట. అందరూ అయితే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకొని తిన్నారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ దట్ కుక్ అండ్ స్పెషల్లీ మై హస్బెండ్ ఈ ఐడియా ఇచ్చినందుకనమాట. లేకపోతే కుకింగ్ మళ్ళీ క్లీనింగ్ 2 చేస్తూ ఫ్రెండ్స్‌తో కూర్చొని అసలు ఎంజాయ్ చేయలేను. వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు చాలా నీట్‌గా మెయింటైన్ చేసావని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దాంతో నేను ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా మాయమైపోయిందనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ. హోమ్ మేకర్స్‌కి బాగా తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కదండీ! సో, అదండి. ఇది నా సింపుల్ గెస్ట్ రెడీ హోమ్ అనమాట. రియల్, ప్రాక్టికల్ అండ్ చాలా హ్యాపీ మొమెంట్స్‌తో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. మీరు కూడా ఇప్పటి వరకు కూర్చొని నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.